అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎలిగెన్స్ విత్ శ్రీ. మేము బెంగళూరులో బిఎల్ఆర్ బ్రూయింగ్ అనే ఒక రెస్టారెంట్కి వచ్చామండి. ఇది ఎంట్రన్స్. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. మీరు అస్సలు మిస్ అవ్వకండి. ఈ రెస్టారెంట్ అయితే చాలా బాగుందండి. అసలు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఎక్స్ప్లోర్ చేశాను. మీరు కానీ మిస్ అయ్యారంటే ఫీల్ అవుతారు. బెంగళూరులో ఉన్న వాళ్ళు కంపల్సరీ వెళ్ళి విజిట్ చేయండి. ఆల్రెడీ చూసిన వాళ్ళకి పెద్ద గొప్పగా అనిపించకపోయినా చూడని వాళ్ళకైతే మంచి ఎక్స్పీరియన్స్ అవుతుందండి. ఇది లోపల నుంచి ఎంట్రన్స్ అండి. ఇవన్నీ సైడ్ ఫ్రేమ్స్ అన్నీ వాళ్ళు ఎప్పుడెప్పుడు పెట్టారు, ఎక్కడ పెట్టారు అనేవి ఈ ఫ్రేమ్స్ అండి. ఇవన్నీ ఫ్రేమ్స్ వాళ్ళు ఫొటోస్ కింద చేసి వాళ్ళు బ్రాంచెస్ గురించి ఎక్కడున్నాయి ఏంటి అనేది పెట్టారు. ఇంకా మేము లోపలికి ఎంటర్ అయిపోయామండి. ఈ సైడ్స్ అన్నీ మిర్రర్స్తో బాగా పెట్టారండి. ఫుల్ గ్రీనరీతో ఉంటుంది మొత్తం. అస్సలు ఎక్కడ మిస్ కాకుండా చూడండి, ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇలా మనం ఎంటర్ అవుతున్నగా ఇక్కడ రిసెప్షన్ ఉంటుందండి. రిసెప్షన్లో మనల్ని వాళ్ళే తీసుకెళ్తారు. మీరు ఏ ప్లేస్లో కూర్చుంటారు, మీకు ఎక్కడ కావాలి అని చెప్పి. ఇంకా మా హస్బెండ్ని ఆవిడ తీసుకెళ్తుంది చూడండి. నేను ఫాలో అవుతూ వెళ్ళాను. నాకు అసలు ఫస్ట్ టైం అండి చూడగానే చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా మా హస్బెండ్ వాళ్ళ కంపెనీ వాళ్ళు లంచ్కి డిన్నర్కి ప్లాన్ చేసినప్పుడు వాళ్ళు క్లయింట్స్తో వెళ్ళారంటండి. మీకు ఒకసారి తీసుకువెళ్తే మీకు బాగా నచ్చుతుంది అని చెప్పి ఇక్కడికి తీసుకుని వచ్చారు. మా హస్బెండ్ వెళ్తూ ఉన్నప్పుడే నాకు అడిగారు, మీరు ఎక్కడ కూర్చుంటారు, చాలా ప్లేస్ ఉంది, పైన ఫస్ట్ ఫ్లోరా సెకండ్ ఫ్లోరా అని చెప్పి. యాక్చువల్గా 3 ఫ్లోర్స్ అండి. ఇది ఇప్పుడు మేము వెళ్తున్నది గ్రౌండ్ ఫ్లోరు. అయితే నేను యాక్చువల్గా ఎక్కడ కూర్చుందాము అని అంటే నాకు ఫౌంటైన్ దగ్గర కూర్చుందామని చెప్పాను వెళ్ళేటప్పుడే. అది మళ్ళీ తిరిగి నాకు అడుగుతున్నారు, ఇక్కడ ఓకేనా నీకు అని చెప్పి. నాకు ఓకే అని చెప్పి నేను అన్నాను. ఇంకా మేము ఫౌంటైన్ సైడ్ వెళ్తున్నాం. ఇక్కడ యాక్చువల్గా పార్టీస్ అని సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళు క్లయింట్స్ లంచ్కి డిన్నర్కి ఇక్కడ వస్తూ ఉంటారండి. ఇక్కడ చిన్న డ్రింకింగ్స్ కూడా ఉంటాయి, ఫ్యామిలీస్తో కూడా రావచ్చు. మేము ఇక్కడ ఫౌంటైన్ పక్కన తీసుకున్నాం. వీళ్ళు ఇంకా అక్కడే కూర్చున్నామట. ఫస్ట్ మేమైతే ప్రాన్స్ సూప్ ఆర్డర్ చేసామండి. అండ్ దానికి చిన్నగా మురుకుల కింద ఇచ్చారు. మా అన్నయ్యకి అప్పటికే లేట్ అవడంలో ఆకలేస్తుంది బాగా. అండ్ ఫిష్ మంచూరియా కూడా ఆర్డర్ చేసామన్నమాట. ఫస్ట్ అయితే సూప్ వచ్చింది, ప్రాన్స్ సూప్. నెక్స్ట్ ఫిష్ మంచూరియా ఆర్డర్ చేసాం. ఇక్కడ ఆర్డర్ కూడా ఎలా తీసుకుంటారంటే అండి, వాళ్ళు వచ్చి తీసుకోరు. మనకి స్కానర్ ప్రొవైడ్ చేస్తారు. ఆ స్కానర్ని మనం స్కాన్ చేసుకుంటే వాళ్ళ రెస్టారెంట్లో ఏ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి అనేది మనకి మొత్తం లిస్ట్ అనేది వస్తుంది. వెజ్, నాన్ వెజ్ ఏమున్నాయి అనేది. ఇక్కడ ఫస్ట్ అయితే మా హస్బెండ్ ప్రాన్స్ సూప్ పెట్టారు. అండ్ సెకండ్ అయితే ఫిష్ మంచూరియా అండ్ నెక్స్ట్ చికెన్ మంచూరియా కూడా ఆర్డర్ చేశారన్నమాట. అండ్ ఇక్కడ ఆల్సో వాళ్ళు వాటర్ బాటిల్ గ్లాస్తో ప్రొవైడ్ చేస్తారండి, వాళ్ళ రెస్టారెంట్ నేమ్ లోగోతో. ఇక్కడ ఫుడ్ అయితే బాగుందండి. అండ్ మేము మటన్ బిర్యానీ కూడా పెట్టాం. ఇది కూడా చాలా బాగుందండి. మా కన్నయ్యకి అయితే అదే పెట్టాము. నెక్స్ట్ వాడు కేక్ కావాలి అంటే బటర్ స్కాచ్ కేక్ పెట్టాం. యాక్చువల్గా ఇది కేక్స్ అన్నిటికన్నా డిఫరెంట్గా ఉంది, బాగుంది. అండ్ మా హస్బెండ్ చికెన్ బిర్యానీ కూడా ఆర్డర్ పెట్టారు, కానీ మేము ఎవరూ తినలేదండి. దాన్ని మాత్రం పార్సిల్ చేయించి ఇంటికి తీసుకెళ్ళిపోయాం. ఇక్కడ మా కన్నయ్య అది తింటున్నాడు, సరిగ్గా తినలేదు. నాకు పేస్ట్రీ కేక్ కావాలి అంటే ఇంకా బటర్ స్కాచ్ కేక్ పెట్టాం. చాలా డిఫరెంట్గా బాగుంది. అండ్ ఫుడ్ సరిగ్గా తినలేదు. నాకు అంత నచ్చింది, బట్ నాకు తినాలనిపించలేదు. అందుకే నేను క్యాపుచినో కావాలి అని చెప్తే ఆఫ్టర్నూన్ క్యాపుచినో ఏంటి అని అన్నారు. బట్ నాకు క్యాపుచినో ఇష్టం అని చెప్పి నేను ఆర్డర్ చేసుకున్నాను. అండ్ ఇందులో నేను ఆల్మండ్ మిల్క్ క్యాపుచినో తీసుకున్నానండి. సోయా మిల్క్ క్యాపుచినో ఇంకా చాలా ఉన్నాయి, మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మేము లంచ్ అయిపోయాక క్యాపుచినో తాగేసి ఇంకా నేను మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాను. ఈ గ్రీనరీ అయితే సూపర్ ఉందండి. మా కన్నయ్య అక్కడ కూడా మా కన్నయ్య నుంచున్న దగ్గర కూడా మీరు సిట్టింగ్ ఉంది, మీరు చూసుకోవచ్చు. ఎవరైనా ఓపెన్గా తినాలి అనుకున్న వాళ్ళు ఈ మిడిల్లో వచ్చి
తినొచ్చు. ఈ మిడిల్ అంతా ఇంకా ఓపెన్‌గా ఉంటదండి. మనం వనభోజనాలకి వెళ్తాం కదా! గ్రీనరీలో తినాలి అనుకుంటాం కదా! అలాగా ఆ ఫీలింగ్ కొంచెం మనకి ఇంచుమించు వస్తూ ఉంటది. మనం ఎక్కడైనా బయటికెళ్ళినప్పుడు ఫౌంటైన్స్, వాటర్ ఫాల్స్ దగ్గర తినాలి అనుకుంటాం చూడండి. అట్లా కొంచెం ఆ ఫీలింగ్ ఉంటది. బాగుంటది. అండ్ ఇక్కడ బార్ కూడా ఉందండి. గ్రౌండ్ ఫ్లోర్‌లో, ఫస్ట్ ఫ్లోర్‌లో, సెకండ్ ఫ్లోర్‌లో. అంటే బార్ ఉంది అంటే ఫ్యామిలీస్‌తో ఎళ్ళొచ్చా? అందరు తాగుతారు. అలా ఏం లేదండి. సోషల్ డ్రింకింగ్ జస్ట్ లైట్‌గా తాగుతారు. ఎక్కువ డ్రింకింగ్ కూడా అక్కడ తాగి పడిపోయేంత డ్రింకింగ్ అలౌ చేయరు. ఉండదు కూడా. కానీ నాకైతే ఫస్ట్ టైం చూసాను కదా! నాకు చాలా బా నచ్చిందండి. అండ్ అక్కడ ఫ్యామిలీస్ కూడా వస్తున్నారు పిల్లల్ని తీసుకున్నది. ఫుడ్ కూడా చాలా బావుంది. వెజ్, నాన్ వెజ్. అండ్ ఇక్కడ ఒకటి మాత్రం ఏ రెస్టారెంట్‌లో లేదండి. ఒకటి మాత్రం ఉంది. ఏంటంటే పెట్స్‌ని అలౌ చేస్తారు. పెట్స్‌కి కూడా ఫుడ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు స్కానర్ ఇస్తారుగా, స్కాన్ చేసుకొని పెట్స్ ఫుడ్ ఏది ఉందో మనం ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. మేము పైకొచ్చింది ఇది ఫస్ట్ ఫ్లోరు. ఇక్కడ అంతా ఇప్పుడు చెప్పాను కదా! క్లయింట్స్‌తో లంచ్‌కి, డిన్నర్‌కి వస్తారు కదా! చాలామంది అక్కడ కూర్చోవడానికి అది. ఆ ప్లేస్ అలా ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా నాకు చాలా బావుంది అని చెప్పి నేనిక్కడ వచ్చి నేను కూర్చుంటాను. నాకొకసారి వీడియో తీయండి అని చెప్పి కూర్చున్నా. నాకైతే చాలా పీస్‌ఫుల్‌గా, ప్లెజెంట్‌గా అనిపించిందండి. మా కన్నయ్యకి కూడా చాలా బా నచ్చింది. ఈ వ్యూ అయితే సూపర్ ఉంది. అండ్ ఎవ్రీథింగ్ మీకు మార్నింగ్ వ్యూ అయితే ఇలా ఉంది. ఈవినింగ్ వ్యూ అయితే నైట్ వ్యూ అయితే కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. ఎందుకంటే లైట్స్‌తో దాంతో చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ గ్రీనరీ అండ్ ఈ హైలైట్స్ అయితే చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం చూడడం కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మోస్ట్‌లీ హైలైట్ పార్ట్ ఏంటంటే ఆ ఫౌంటైన్ పైనుంచి పడడం. మనం బయటకి ఎక్కడికైనా ఫౌంటైన్స్ చూడడానికి లేకపోతే వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్తాం కదా! ఆ వాటర్ ఫాల్స్ అయితే నాకు బాగా నచ్చిందండి. ఆ ముందు ఫౌంటైన్ కూడా బాగా నచ్చింది. ఈ వాటర్ ఫాల్స్ అయితే హైలైట్ యాక్చువల్‌గా ఆ రెస్టారెంట్‌కి. అండ్ స్మోక్ కూడా వస్తూ ఉంటుందండి. మీకు అప్‌కమింగ్ దాంట్లో మీరు చూడొచ్చు. నేను జూమ్ చేశాను. ఇదంతా పైనండి ఫస్ట్ ఫ్లోర్‌లో. అండ్ ఇది బార్ కౌంటర్ అండి ఇటు వెళ్తే. అంటే తాగేవాళ్ళు తాగుతూ ఉంటారు. అని చెప్పాను గదా! తాగేవాళ్ళు కూడా ఉంటారు అని. అంటే పడి తాగుతారని కాదు. అండ్ దానికి లిమిట్ ఉందండి. వాళ్ళు ఎలా అంటే ఎంత అంటే అంత తాగడానికి కూడా ఉండదు. జస్ట్ సోషల్ డ్రింకింగ్ అని అనొచ్చు. అండ్ తాగేవాళ్ళు కోసం ఇది స్పెషల్‌గా అండ్ ఫుడ్ తింటూ తాగేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. అండ్ ఇక్కడ కామన్‌గా ఇప్పుడు అమ్మాయిలు కూడా తాగుతూ ఉన్నారు కదా! ఇప్పుడు అలా కూడా తాగుతూ ఉంటారు అమ్మాయిలు కూడా. జస్ట్ ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్‌లో అది కామన్ అయిపోయింది. ఇక్కడ వ్యూ అయితే ఇలా ఉందండి. మీరు చూడొచ్చు. ఇంకా అంటే ఇక్కడ వచ్చి ఫుడ్ తింటూ కూడా డ్రింక్ చేసేవాళ్ళు చేసుకోవచ్చని ఇట్లా సెపరేట్ బార్ కింద పెట్టారు. అండ్ చిన్నగానే బార్స్ అంటే ఇంకా దీంట్లో మళ్ళీ డాన్సింగ్ అని అవి అని ఇవన్నీ ఏమి ఉండదండి. అంటే వాళ్ళు మ్యూజిక్ పెడతారంట. కానీ దానికంటూ సెపరేట్ చార్జ్ చేస్తారంట. మనము ఎప్పుడైనా మాకు మ్యూజిక్ కావాలి, మేము డాన్స్ చేయాలి అనుకుంటే దానికంటూ సర్టెన్ అమౌంట్ అంటూ పే చేయాలి. డీజే మీరు ఇలా కూడా అనొచ్చు డీజే అని చెప్పి. ఆటిలకి అమౌంట్ పే చేయాలి అని చెప్పి అన్నారు. నేను ఇక్కడ కంప్లీట్‌గా వ్యూ అయితే మోస్ట్‌లీ కవర్ చేయడానికే చూస్తున్నాను. మీరు చూడొచ్చు ఇప్పుడు ఇంకా. ఇదంతా కింద అండి. నేను ఫస్ట్ ఫ్లోర్‌కి వచ్చాను కదా! అదంతా కింద మాట. మేము ఇంకా మళ్ళీ సెకండ్ ఫ్లోర్‌కి వెళ్తున్నాం. సెకండ్ ఫ్లోర్‌లో కూడా చాలా బాగుందండి. యాక్చువల్‌గా సెకండ్ ఫ్లోర్ వచ్చేసి అంతా బఫే అండి. వాళ్ళు ఇంకా బఫే అంటే పార్టీస్ చేసుకోవాలన్నా, బర్త్డే పార్టీస్ చేయాలన్నా, ఏమన్నా చేయాలనుకున్న వాళ్ళకి ఇంకా సెకండ్ ఫ్లోర్ వచ్చేసేటప్పటికి మొత్తం బఫే ఉంటుంది. ఫుడ్స్ అన్ని వాళ్ళు పెడతారు. మనం వెళ్ళి ప్లేట్స్‌లో పెట్టుకొని తెచ్చి తినడమే. ఇక్కడ మీకు చూపించింది ఏంటంటే ఆ బ్రాంచెస్ వాళ్ళు ఎక్కడున్నాయి అనేది అక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ మా హస్బెండ్ అడుగుతున్నారు కూడా. ఏంటి ఇలా ఉంది? దేనికి ఇలా అంటే ఆయన చెప్తున్నాడు. ఇదంతా బఫే సిస్టమ్ సార్. ఇది ఈవినింగ్‌లో ఎక్కువ మ్యాక్సిమం నైట్స్‌లో, ఈవినింగ్స్‌లో పార్టీస్ జరుగుతూ ఉంటాయి ఇక్కడ.
అని చెప్తున్నారు. ఇది అంటే మనం బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చండి. దానికంటూ వాళ్ళు చార్జ్ చేస్తారనుకుంటా స్పెషల్గా. నేను అంత డీటెయిల్గా అడగలేదు. ఆ బఫే ఉంది, పార్టీస్ జరుగుతూ ఉంటాయి, క్లయింట్స్తో కూడా మీటింగ్స్ కూడా ఉంటాయి కదా, పైన మీటింగ్స్ అయిన తర్వాత ఫుడ్ తింటారు కదా అని అంటున్నారు. ఇక్కడ మా కన్నయ్యకి చైర్ బాగా నచ్చేసినట్టుందండి, ఎక్కుతున్నాడు. నేను మిగతాది కవర్ చేయడానికి వెళ్తున్నాను. నాకు ఇది కూడా చిన్న బార్ లాంటిదే అండి. అక్కడ యాక్చువల్గా మీకు ముందు వీడియోలో చూపిస్తాను. ఇది మొత్తం వ్యూ అయితే ఇలా ఉంది. మా కన్నయ్య అక్కడ కూర్చొని చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. వాడు ఎక్కడానికి రాలేదు, మా హస్బెండ్ ఎక్కి కూర్చోబెట్టారు. చాలా కష్టపడుతున్నాడు వెనక్కి జరగడానికి. నచ్చిందా నాన్న అంటే చాలా బాగుంది మమ్మీ అంటున్నాడు. వాడు ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోలేదు. ఫుడ్ విషయంలో అయితే చాలా బాగుందండి. చిన్నపిల్లలకి స్పైసీ లేకుండా బాగుంది. వెజ్లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి, నాన్ వెజ్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. మేము ఏవి ఆర్డర్ పెట్టాలో కూడా మాకు అర్థం కాలేదు. ఇక్కడ నేను చెప్తున్నాను కదా, 3rd ఫ్లోర్ నుంచి ఇదంతా వ్యూ అండి. ఇంకా వాళ్ళంతా ప్రిపేర్ చేస్తున్నారు. నేను వీడియో తీసేటప్పటికే నాకు మోస్ట్లీ 3:30 అలా అవుతున్నట్టుంది. అప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, ఈ నైట్ పార్టీస్కి మేము రెడీ చేస్తున్నామండి ఇంకా అని చెప్తున్నారు. ఆఫ్టర్నూన్ సెక్షన్ కాబట్టి ఇంత ఫ్రీగా ఉందండి. ఇదిగో ఇది నేను చెప్పాను కదా చూపిస్తానని, ఇది కూడా బార్ అండి. అన్నీ క్లోజ్ చేసేసారు. మనకి ఇవన్నీ లోపల పెట్టేశారు, డ్రింక్స్ అన్నీ. వాళ్ళు ఎప్పుడైతే పార్టీ స్టార్ట్ అవుతుందో అన్నీ తీసి పైన పెడతారు అని చెప్పారు. అండ్ ఇక్కడ ఇటు వస్తే కూడా మనకి సిట్టింగ్ ఏరియా ఉంది. అండ్ ఇక్కడ స్టెప్స్ మీద నుంచి ఎక్కితే అక్కడ మనకి కొంచెం అంబ్రెల్లా అలా ఉండి చైర్స్ ఉన్నాయి. నాకు బాగా అనిపించిందండి. అక్కడ మనకి జస్ట్ అంబ్రెల్లా లాగా వచ్చి ఆ రెడ్ కలరు ఇవి తట్టలతో అల్లుతారు కదా, ఆ తట్టల్లాగా టైప్లో కనిపించినాయి దానికి డెకరేషన్ చేసినప్పుడు. ఆ సిట్టింగ్ కూడా చాలా బాగా అనిపించిందండి. ఇక్కడ అయితే 3rd ఫ్లోర్ మొత్తం బఫే సిస్టమ్ ఉంటుంది, మ్యాక్సిమం పార్టీస్ అవుతాయి అని చెప్పారు వాళ్ళు. ఆఫ్టర్నూన్ సెక్షన్ కాబట్టి ఇంత ఫ్రీగా ఉంది. నైట్ అయితే మీకు ఇంత ఖాళీగా ఉండదు, చాలా రష్ ఉంటుంది అని మాత్రం చెప్పారు. నైట్ టైం పార్టీస్ ఎక్కువ అవుతాయని చెప్పి కూడా అన్నారు. కాబట్టి నేను ఆఫ్టర్నూన్ కాబట్టి నాకు మ్యాక్సిమం వీలైనంత వరకు మీకు క్లియర్గా ఉండేటట్టు కవర్ చేశాను. నేను ఇక్కడ కూర్చున్నాను, నాకు హ్యాపీ అనిపించింది అక్కడ కూర్చోవడం. మా హస్బెండ్ కన్నా ఇంకా మా హస్బెండ్ తీస్తున్నారండి వీడియో. ఒకసారి రండి తీయండి చాలా బాగుంది అని చెప్పి. నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టానండి. ఇప్పటికే టైం చాలా ఎక్కువ అయిపోతుంది, 15 మినిట్స్ అని చెప్పి నేను ఇంకంతా అయిపోయింది, అదంతా కవర్ చేశానండి. ఇంకా దిగిపోతున్నాం. ఇది 2nd ఫ్లోర్ నుంచి ఇంక కిందకు వచ్చేస్తున్నాం. మీరు తప్పకుండా విజిట్ చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. చూసేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. నాకు ఇది ఫస్ట్ టైం యాక్చువల్గా ఇలాంటి రెస్టారెంట్ చూడడం. మా హస్బెండ్ చాలా బాగుంటుంది నడువు అని మమ్మల్ని తీసుకుని వెళ్ళారు. ఇది యాక్చువల్గా ఎప్పుడో అప్లోడ్ చేయాల్సిన వీడియో కానీ కొంచెం డిలే అయిపోయింది. ఇంకా మేము వెళ్ళిపోతున్నామండి. ఇది సీతారాంపాల్య, బెంగళూరులో సీతారాంపాల్య మెట్రో స్టేషన్ దగ్గరలో ఉంటుందండి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే నేను లొకేషన్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు మిస్ కాకండి. చాలా బాగుంటుంది, ఒకసారి విజిట్ చేయండి. అండ్ ఇదేం ప్రమోషనల్ వీడియో కాదు, నాకు బాగా అనిపించింది. ఓకే, ఫ్యామిలీస్తో కూడా వెళ్ళొచ్చు, బాగుంది అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను అంతే. కానీ కంపల్సరీ విజిట్ చేయండి బెంగళూరులో ఉన్న వాళ్ళు మర్చిపోకుండా. ఇది మెట్రో స్టేషను, సీతారాంపాల్య మెట్రో స్టేషన్ దగ్గర నుంచి దిగి కొంచెం ముందుకు వస్తే మనకి BLR బ్రూయింగ్ అండ్ కో అని ఉంటుంది. నేను లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేనైతే ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నామండి. అప్పటికే 4 అయిపోయింది. ఇది కవర్ చేయడానికి నాకు 1 అవర్ టైం పట్టింది.